గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నుతిభిస్సితసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జనవరి 18 శనివారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తిశ్రీ చంద్రమానశ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్యమాసం, కృష్ణపక్ష పంచమి పూర్తిగా ఉంది. పుబ్బా నక్షత్రం పగలు 3:11 వరకు ఉంది. వర్జన్ రాత్రి 11:03 నుంచి 12:45 వరకు ఉంది. అమృత ఘడియలు ఉదయం 8:18 నుంచి 10:01 వరకు ఉన్నాయి. ఆ తర్వాత ఉదయం దుర్ముహూర్తం 6:35 నుంచి 8:07 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం 9:15 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:30 సూర్యాస్తమయం 5:44. ఈ రోజున పగలు 12 గంటలకి శుభ సమయం ఉంది. మరి ఈనాటి గ్రహచారం చూస్తే చంద్రుడు సింహంలో, కేతువు కన్యలో, తర్వాత కుజుడు కర్కాటకంలో, బుధుడు ధనుస్సులో, రవి మకరంలో, శని శుక్రులిద్దరూ కూడా కుంభంలో, రాహు మీనంలో, గురువు వృషభంలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఇప్పుడు మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూద్దాం. ముందుగా అందరూ కూడా ఒకసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తారు. ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా చాలా విశేషంగా అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. మంచి లబ్ధి పొందుతారు. ఏ అంశం చూసినా కానీ వాళ్ళ సానుకూలంగానే ఉంటుంది, లాభదాయకంగానే ఉంటుంది. తద్వారా మీరు చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక వ్యవస్థ చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి పరిణామాలు చేకూరే అవకాశం ఉంది. తర్వాత మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం వెతుకోవడంలో కృతకృత్యులు అవుతారు. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ రోజున చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. భరణి నక్షత్రం వాళ్ళకి వాళ్ళ కార్యక్రమాలని కూడా చాలా సానుకూలంగా నడిచే అవకాశం ఉంది. కృత్తిక 1వ పాదం వాళ్ళు చాలా చక్కటి లాభాలు పొందే అవకాశం ఉంది. తర్వాత వృషభ రాశి. ఈ రోజున ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం జరుగుతుంది. అన్ని పనులు సమయపాలనతో పూర్తవుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు తీసుకుంటారు. అందరూ బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని పనులు కూడా బాగా వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకునే అవకాశం ఉంది. మీ పనులన్నీ కూడా బాగా సాగుతాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళు చాలా మంచి ఫలితాలు పొందుతారు. మృగశిర 1 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు బాగా నడిచే అవకాశం ఉంది. మిథున రాశి. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఇవాళ అనుకోకుండా అందరి దగ్గర నుంచి మంచి సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి జాగ్రత్తగా సత్ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. మితభాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మృగశిర 3, 4 పాదాల వాళ్ళు ఈ రోజున ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరిచి సమస్యలను దూరం చేసుకుంటారు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళకి చిన్న చిన్న చికాకులు వస్తాయి. వాటిని సరి చేసుకోగలుగుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. ఈ రోజున చాలా తెలివి, ఓర్పు ఉంటాయి. అయినప్పటికీ కూడా పనులు సరిగా సహకారంగా లేకపోవడంతో కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఘటనలు దగ్గరయ్యే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలు చాలా అవసరంగా గోచరిస్తున్నాయి. మీ యొక్క మానసిక వ్యవస్థ తరచుగా ఇబ్బందికి దగ్గరవుతూ ఉంటుంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చికాకులు బాగా ఎదురయ్యే అవకాశం ఉంది.
విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు ప్రత్యేక శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకోవాలి. ఇతరుల వ్యవహారాల జోలికి పోవద్దని చెప్పేసి సూచిస్తున్నాం. మీ యొక్క ప్రత్యేకంగా మీరు చేసేటువంటి పనులలో మీకు ప్రభుత్వం వలన కానీ లేదా పబ్లిక్ వలన కానీ ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి సూచిస్తున్నాం. ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకి కొద్ది రోజుల పాటు రవి, కుజ, శని అనుకూలం లేని కారణంగా అవకాశాన్ని పురస్కరించుకుని ఆ 3 గ్రహాలకి శాంతి చేసుకోవడం కూడా చాలా అవసరం. పునరుసు 4వ పాదం వాళ్ళకి పనులన్నీ కూడా ఆలస్యంగా పూర్తవుతాయి. పుష్య నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉండే అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కొంచెం నూతన వ్యవహారాల్లో ఇబ్బందికి దగ్గరే అవకాశం ఉంది. సింహరాశి ఈ సింహరాశి వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని బాగా చికాకులతో నడుపుకునే అవకాశం ఉంది. పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. ఏ పని మొదలెట్టినా కానీ సింహరాశి వాళ్ళకి పనులు ఆలస్యం అవడం కొంచెం చికాకును సృష్టిస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది. వాళ్ళ రోజున మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. మఘా నక్షత్రం వాళ్ళు ప్రధానంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. పుబ్బా నక్షత్రం వాళ్ళకి మీ యొక్క కార్యకలాపాలని కూడా ఆలస్యంగా పూర్తవుతాయి. రెండవది ఏంటంటే మీ పనులన్నింటికీ కూడా ఏదో రకమైనటువంటి సమస్య బాగా జోడింపబడే అవకాశం వస్తుంది. కొత్త సమస్యలు కూడా సృష్టింపబడే అవకాశం వస్తుంది. ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి ఈ రోజున పనులన్నీ కూడా సజావుగా సాగే అవకాశం గోచరిస్తోంది. కన్యారాశి ఎక్కడ ఏ పని చేసినా కానీ బాగా ఆలోచించి నిర్ణయాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాల్లో మాత్రం ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు ఇవన్నీ కూడా బాగా నడిచే అవకాశం ఉంది. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ రోజున స్నేహితుల వలన చికాకులు వచ్చే అవకాశం ఉంది. లేదా మీరు ఎవరి మీదైనా ఆధారపడి ఏదైనా పని చేసుకుంటే ఆ పని కొంచెం చికాకు సృష్టించే అవకాశం ఉంది. హస్త నక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా సజావుగా సాగుతాయి. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి ధైర్యయుక్తమైన బుద్ధితో కొత్త విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే యోగం కనబడుతూ ఉంది. తులారాశి ఒక విచిత్రమైన రోజు ఈరోజు. మీరు తక్కువ ప్రయత్నాలతో ఎక్కువ లాభాలు పొందుతారు. ఒక్కొక్కసారి ఎక్కువ ప్రయత్నాలు చేసినా లాభాలు సరిగా అందవు. ఒక్కొక్కసారి ఈ విధంగా కొంచెం చికాకులు పడే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో నడుపుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా అనుకూల స్థితి ఉంటుంది. అధికారులు బాగా ప్రోత్సాహాన్నిస్తారు. స్వాతి నక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాల్లో తెలియని సమస్యలు సృష్టింపబడే అవకాశం ఉంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్నీ బాగున్న ఆర్థిక లావాదేవీలు ఏదో రకమైన చికాకును సృష్టించేవిగా కనబడుతూ ఉంటాయి. వృశ్చిక రాశి ప్రతి పని కూడా సానుకూలంగా నడుస్తుంది. అందరూ బాగా సహకారం చేస్తారు. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగా నడిచే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రణాళికలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి ఈరోజు మంచి ఫలితాలు పొందుతారు. మిత భాషణ, స్నేహపూర్వకమైనటువంటి మానసిక స్థితిని ప్రదర్శించి అందరితోనూ కూడా సానుకూలతని పెంచుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఇక్కడ విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు బాగుంటాయి. అలాగే అనురాధ నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్యలు అనేటువంటి మంచి జీవితం గడిపే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత ధనురాశి పనులు వాయిదా వేసే లక్షణం పెరుగుతుంది. మానసిక వ్యవస్థ కొంచెం ఎమరుపాటుగా ఉంటుంది. ఏదో తెలియని సమస్యలను సృష్టించేదిగా ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ వెళ్ళాలి. ఎవరి మీద ఆధారపడి ఏ పని చేయదని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. అలాగే మీకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. మూలా నక్షత్రం వాళ్ళకి ఈ రోజున మానసిక వ్యవస్థ కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుని కొంచెం జాగ్రత్త పడతారు. ఉత్తరాషాఢ 1 పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా
మానసికంగాను శారీరకంగాను ఒత్తిడి పెంచే లక్షణాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత మకర రాశి. మకర రాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా తెలివితేటలు బాగా పనిచేస్తాయి. ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఏ పని చేస్తే ఏ విధమైన లాభాలు వస్తాయి అనేటువంటి అంశంలో బాగా చక్కనైనటువంటి ధోరణి కలిగి ఉంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా మంచి జీవనం సాగించే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు అందుకుంటారు. ఇక్కడ ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళకి పనులన్నీ కూడా బాగా ఇబ్బందికరంగా నడిచే అవకాశం వస్తుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళు తెలివిగా పనులు పూర్తి చేసుకుంటారు. ధనిష్ట 1, 2 పదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. శ్రమ చేస్తారు. ఈ మకర రాశి వాళ్ళు శ్రమ చేసి మొత్తం మీద సమస్యలను దూరం చేసుకుని లాభాలు పొందే విధంగా ప్రయత్నం చేసుకుంటూ ముందుకు వెళ్ళి సక్సెస్ అయ్యే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళు ఈ రోజున వాళ్ళ కార్యక్రమాలని అస్తవ్యస్తంగా పూర్తి చేసుకుంటూ ఉంటారు. అయితే తెలివిగా ప్రవర్తిస్తారు. ఎందుకు చేస్తారో తెలియదు. ముందు చేయాల్సిన పనులు వెనక చేయాల్సిన ముందు పనులు తర్వాత చేసుకుంటూ వచ్చి కొంచెం ఇబ్బంది దగ్గరే అవకాశం వస్తుంది. నూతన ప్రయత్నాలు ఏం చేయొద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శించే అవకాశం ఉంది. ప్రతి పనిని కూడా మీరే స్వయంగా చేస్తే విజయాలు సాధించే అవకాశం ఉంది. గత సమస్యల మీద దృష్టి పెట్టండి. కొత్త వ్యవహారాల కంటే కూడా గత సమస్యలు, గత వ్యవహారాలు వాటి మీద దృష్టి పెడితే లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అద్భుతమైనటువంటి తెలివితేటలు ప్రదర్శించి విజయాలు సాధించే అవకాశం వస్తుంది. శతభిష నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ధనిష్ట 3, 4 పదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుని ఉంటారు. తర్వాత పూర్వభద్ర 1, 2, 3 పదాల వాళ్ళకి అనేకమైనటువంటి సమస్యలు చిన్న ప్రారంభమైన వాటన్నింటినీ కూడా తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మీన రాశి. ఈ రోజున ప్రతి పని కూడా సానుకూలంగా పూర్తవుతుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధిస్తారు. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటారు. రేవతి నక్షత్రం వాళ్ళకి అన్ని విషయాలను కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ మంచి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.